शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदां येनवर्त्मा व्यापो ततस्तरितराणि गुणायने अस्मद्गुरो भगवतोऽस्य दैकसिन्धो रामायस्य चरणं शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो पूज्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारसन्मतस्मितास्यं कृपापारीणं निजर्तमानसर्वाभोजाभानोदयं कारुण्याविग्रहिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। श्रीराघवं शरदात्मजं प्रणीतं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजाद्वां रविन्द्रदायकाक्षं रामं शाचरणाशरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र मुखमस्तकाञ्जलिं बाष्पादि परिपूर्णलोचनं मारुतीं राक्षसान्तकम् पूजनितं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्सिंहस्य कवितावनचारिणम् शृण्वन् रामपदानां पूरयामि परां गतिम्। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ श्रीमात्रे नमः। प्रिय भगवद्बन्धुవులారా, సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి గ్రంథంతో మన అబ్బాయిపేట గ్రామంలో శ్రీమాన్ అప్పల రవికుమార్ గారు, వారి ధర్మపత్ని రేవతి గారు, వారి కుటుంబ సభ్యుల యొక్క సంకల్పంతో మన అబ్బాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీమద్ రామాయణ ప్రవచన సప్తాహ కార్యక్రమాలు 3వ రోజులో చేరుకున్నాం. అరణ్యకాండలో మధ్యభాగంలో ఉన్నాం. ఉదయం అరణ్యకాండలో ప్రవేశించాం. అరణ్యకాండలో మనకు ఎవరెవరి దర్శనం కలిగింది అంటే, ఎక్కడైనా భగవంతుడి దగ్గరికి భక్తులు పెడతారు. కానీ అరణ్యకాండ ఎలాంటిదంటే, సరిపోయేటువంటి వ్యక్తిత్వం కలిగిన భక్తుల దగ్గరికి భగవంతుడు నడిచిపెడతారు. ఒకవేళ మనం ఏమనుకుంటామంటే, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గర రానక్కర్లే. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, నేను చెప్పినట్టుగా చేయడం, నేనేం చెప్పానో అది చేయి, అప్పుడు నేనే నీ వద్దకు వస్తాను అన్నట్టుగా స్వామి చక్కగా ముని ఆశ్రమాలన్నింటినీ పరిశీలన చేస్తూ శరభంగ మహాముని, సుతీక్ష్ణ మహాముని అనేటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళడం, అక్కడ విరాధమత పండితాయ నమః అని రామాష్టోత్తరంలో నామం ఉంటుంది. విరాధమత పండితాయ నమః అంటే మానవుడు దేని కప్పి పెట్టుకోవడం చాలా కష్టం అంటే, కామాన్ని పుచ్చిపెట్టడం చాలా కష్టం. ఈ కామం ఏ రూపంలో ఉన్న బంధనమే. వస్తువుల మీదకు పడినా, వనితల మీదకు పడినా, కాని వస్తువుల మీదకు దేని మీదకు పడినా అది బంధనమే. ఆ కామాన్ని మళ్ళీ లేవకుండా పుచ్చిపెట్టాలి అంటే మళ్ళా సంకల్పం కలగకూడదు. మనం ఏం చేసుకుంటామంటే, భగవంతుడి దగ్గరికి పోయినంత వరకు అడుగుంటుంది మనస్సు. మళ్ళీ భగవంతుడి దేవాలయం నుంచి బయటికి రాగానే మళ్ళీ పూర్వవాసనలన్నీ వేస్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడే సంకల్పం చేసుకుంటారు కొంతమంది. వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇగో ఈ కొట్లో బాగా మంచి వస్తువులు ఉన్నాయి, గుడి నుంచి వస్తువు ఉన్నాయి, ఈ వస్తువులు కొనుక్కెళ్ళాలి అనుకుంటారు. అంటే అర్థమేమిటి, అక్కడ ఎవరిని పూర్ణంగా నింపుకున్న తరువాత ఇక వేరే వస్తువులకు తావు లేదో ఉండకూడదు. అలాంటి భగవంతుడిని పూర్ణంగా నింపుకోవడం అనేసిన మనం వెళ్ళేటప్పుడే వస్తువుని చేర్చుకుంటున్నాం. వస్తువుని చేర్చుకున్నటువంటి వాటిలో భగవంతుడు పడతాడా? చూడండి, పూర్ణంగా ఈ పాత్రను నింపేసాం అనుకోండి, దానిలో నాకు పాలు కనిపించాయనుకోండి, ఆ పాలు పట్టాలని పడతాయా? ఈ నీళ్ళని పూర్తిగా తొలగిస్తే తప్ప
వాటితో నింపుకోలేదు. అలాగే మనలో కూడా కొన్ని కామనలు, కొన్ని వాసనలు, కొన్ని కోరికలు, ఇవన్నీ దీని నిండుగా పట్టినట్టుగా మనస్సంతా పట్టించేసామనుకోండి, ఇక భగవంతుడికి ఎక్కడ తోడుంటుంది చెప్పండి? భగవంతుడు వచ్చి కూర్చోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ ఉండకూడనటువంటి దాన్ని బయట వెళ్ళగొట్టాలి. అలాగే కామం అనేటువంటిది భగవంతుడిని పొందడానికి మొట్టమొదటి అవరోధం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధచ్చ లోభచ్చ తస్మాదేతత్రయం త్యజేత్ అంటాడు భగవద్గీతలో స్వామి. అర్జున, ముందు నువ్వు ఖాళీ చేసుకోవాలి. కామము, క్రోధము, లోభం అనే గుణాలతో నిండిన మనస్సుని ఆ లోపల ఉన్న మూడు విషయాలు తొలగిపోతే తప్ప నీకు భగవతత్వం అనేది లోనొట్టడానికి వీలు లేదు కనుక ముందు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని మూడింటిని తొలగించుకునే ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు పూర్ణ భక్తుడి అవుతావు అని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో. అలా చేసినటువంటి కార్యమే విరాధవధ. మనం ఏం చెప్పుకున్నాం? విరాధవధ. విరాధుడు ఏం చేస్తాడు? స్వామివారికి ఏది ఇష్టమో దాన్ని పట్టుకుపోతాడు. అలాగే స్వామివారికి అర్పించాల్సిన మనస్సుని ప్రపంచం వైపుకు మళ్లించాలని చూసేవాడే విరాధుడు. అంటే వాడు ఏం చేశాడు? స్వామివారు వైదేశం పెట్టేశాడు, మళ్ళీ రాకున్నారు. అలాగే మనలో మొలకెత్తేటువంటి వాసన గుణం కలిగిన కోరికలన్నీ సమూలంగా వెళ్ళిపోతే తప్ప ఈ తర్వాత ఇంకేం వస్తాయి మానవుని మభ్యపెట్టడానికి అంటే భోగాలు. ఎవరి కొంతమంది మొదట్లో భక్తి చేస్తారు. ఆ భక్తి వల్ల కాస్త ధనమో లేకపోతే వారు కోరిన భోగాలు రాగానే ఆ భోగలాలసలో పడి భగవంతుని మర్చిపోతారు. అలాగే మనం కూడా భక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోకుండా వస్తాయి. అష్టసిద్ధిరమణి దాత అసవరదీన జానకి మాత. అష్టసిద్ధులు ఉన్నాయని ఆంజనేయ స్వామి వారికి. కానీ అవి కావాలనుకున్నాడు ఆ స్వామి వారు. రామరసాయన తుమ్హరే పాస అని అష్టసిద్ధులు ఆనందాన్ని కలిగించలేదు ఆంజనేయ స్వామి వారికి. కానీ జానకి మాత పోగిపోయేందుకు అవకాశం వచ్చింది. ఆయన ఈ అష్టసిద్ధులు నీకు వశమైపోతాయి. కానీ అంతకంటే గొప్ప సిద్ధి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్నది. ఏమిటా రసం? రామరసాయన తుమ్హరే పాస. నీ దగ్గర అద్భుతంగా రామరసాయనం అనేటువంటి ఒక అద్భుతమైన సిద్ధి ఉంది. అది బయట కనబడేటువంటి వస్తువులు లాంటిది కాదు సుమా అని మనకి హనుమాన్ చాలీసాలో చెప్తారు. ఇప్పుడు బయట పోవాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? రామదర్శనం, రాముడు యొక్క తత్వం. అక్కడ శరభంగుడికి ఇంద్రుడు వచ్చి పరీక్ష పెట్టాడు. భోగాలు కావాలా, భగవంతుడు కావాలా? ఇంకొద్ది సేపట్లో భగవంతుడు ఇక్కడికి రాబోతున్నాడు. భోగాల పట్ల ఆసక్తి ఉంటే చెప్పు, స్వర్గానికి తీసుకెళ్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? స్వర్గం నాకు అక్కర్లేదే, రామదర్శనం చాలు అన్నాడు. అంటే అక్కడ మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ప్రపంచంలో ఏ వస్తువుకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం. భక్తి భగవంతుడి దగ్గరికి వెళితే ఇతర వస్తువుల పట్ల ఆకర్షణ నీకు ఎంత తగ్గుతోంది? అది ముఖ్యం ఉందండి. ఇతర వస్తువుల పట్ల ఆకర్షణ తగ్గి భగవంతుడి యందు భక్తి పెరగడమే నిజమైన జ్ఞానం వైపుకు ప్రయాణం. అంతేకాకుండా భగవంతుడు కావాలి, నాకు ప్రాపంచ విషయాలు కావాలి అంటే అవి సరిపడవు. ఒకదాన్ని వదిలేస్తేనే ఇంకో దాన్ని మనం పొందడానికి వీలు ఉంటుంది అన్నమాట. త్యాగం చేయాలని. కాబట్టి అక్కడ శతభంగుల వారి దగ్గర నేర్చుకోవాలి. అలాగే రామచంద్రమూర్తి అందరికీ అభయాన్ని ఇచ్చాడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. నన్ను ఎవరైతే శరణు పెడతారో వాళ్ళకి అభయం ఇవ్వడం నా ధర్మం. నేను సత్యమైన నిలబడడం కోసం సీతనైనా విడిచేస్తాను, లక్ష్మణుడైనా విడిచేస్తాను, కానీ సత్యాన్ని మాత్రం విడువను అని రామచంద్రమూర్తి చెప్తాడు ఈ అరణ్యకాండలోనే. కాబట్టి ఇంత అద్భుతమైన అరణ్యకాండలో హేమంతుడితో ప్రవేశించగానే వర్ణన చేస్తూ వెళుతున్న లక్ష్మణస్వామి వారు, అయ్యో భరతులు వారు ఈ హేమంతంలో ఆ నంది గ్రామంలో ఏమాత్రము రాజప్రాసాదాలలో ఉండే భోగాలు లేకపోయినా రాముడు అరణ్యంలో ఉన్నాడు కనుక నేను కూడా నంది గ్రామంలోనే ఉంటానని చెప్పి వెళ్ళాడు కదా, ఆ భరతులు వారికి ఎటువంటి దుఃఖం కలుగుతుందో కదా అని తలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. వెంటనే లక్ష్మణుడు ఏమన్నాడు? ఇంత ధర్మాత్ముడైన కొడుకుని కన్నది కదా కైకమ్మ, మరి అంత సత్యసంధత కలిగినటువంటి దశరథ మహారాజును భర్తగా పొందింది కదా, భర్తగా అంత గొప్పవాడు ఉండి కొడుకుగా ఇంత మాన్యుడు లోకంలో ఉంటే ఈ కైకమ్మకు ఎందుకు ఇలాంటి బుద్ధి పుట్టింది అన్నాడు లక్ష్మణస్వామి. అందుకనే ఒక్కోసారి మన మాటలు అదుపులో పెట్టుకోవాలి. మన జీవితాన్ని మాటి మాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దోషం అనేటువంటిది కేవలం శరీరంతో చేస్తే మాత్రమే దోషం
మానసికంగా చేసిన, వాచకంగా చేసిన, కాయికంగా చేసిన వీటిని త్రికరణాలు అంటారు. మనస, వాచ, కర్మ. ఈ మూడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనస్సు దగ్గర పెట్టుకోవాలి, మాట దగ్గర పెట్టుకోవాలి, శరీరం దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి. అంటే ఈ లక్షణాలు కాస్త చదువు ఇచ్చేటప్పటికీ మనకు ఒకసారి చూడండి, ఎదుటి వాడిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చామనుకోండి, పాత వాసనలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కొద్దిగా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళ లోపల ఏముందో తెలుసుకోవాలంటే మాటకు అవకాశం ఇవ్వాలి. లక్ష్మణుడు అలా మాట్లాడుతూ ఉండగానే అనుకోకుండా అప్రయత్నంగా ఒక మాట తీశాడు. అలాంటి ఆవిడికి ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడయ్యా? ఆవిడ అంత దుర్మార్గురాలు కదా, దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చిందంటారు అని గారు అని ఒక మాటని దొర్లించేశాడు. అప్పుడు వెంటనే చర్చ కైకమ్మ మీదకి వెళ్ళిపోతుందని భావించిన రామచంద్రమూర్తి వెంటనే అక్కడ అడ్డుకట్ట వేశాడు. లక్ష్మణ, ఆ మహాకవిని మాత్రం నిందించను సుమా. ఇది రాముడు చెప్పిన మాట. మరి ఇప్పుడు రాముడు ఈ మాట చెప్పినప్పటికీ కూడా మనం ఏ సినిమా చూసినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ఒక సంఘటన గుర్తొచ్చినప్పుడు కైకమ్మని నిందించడానికి మన మనసు వెళ్ళింది అనుకోండి, మన రామభక్తులు అవుతామా? రాముడు మెచ్చేవాళ్ళం అవుతామా? రాముడు కైక ప్రస్తావన పట్ల ఒక రకంగా ఆవిడ దోషం చేసిందనే మాట ఒకరు అన్నా కానీ తను సహించలేదు. ఎందుకంటే ఆ రహస్యం ఆయనకే తెలుసు కనుక. కైకమ్మే కనుక లేకపోతే వనవాసం తర్వాత అవతార ప్రయోజనం ఉండదు కదా. అందువల్ల ఓ రోజు పర్ణశాలలో ఈ సీతారాములు మాట్లాడుతున్న సందర్భంలో అక్కడికి వచ్చింది శూర్పణఖ అనేటువంటి ఒక స్త్రీమూర్తి. శ్రీరాముడి అందాన్ని చూసి ఆయన పైన మనసు మారేసింది. లోకంలో ఒక దీక్ష, ఒక వస్త్రం దేన్ని గుర్తు చేస్తుంది? చాలా మంది అనొచ్చు, ఏమంటే వస్త్రం అవసరమా దీక్షకి అని అంటారు. వస్త్రం అవసరమే. ఎందుకంటే అప్పటిదాకా ప్రాపంచిక జీవనంలో ఉన్న మనం ఏది ఏ వస్త్రం లేకుండా, ఒక నియమం లేకుండా ఒక వీధిలోకి వెళ్ళామనుకోండి, పాత వాసనల వల్ల మనస్సు వేరే వైపుకు మరలడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ వస్త్రం నీకు గుర్తుకు తెస్తావు. నాయన, నువ్వు దీక్షలో ఉన్నావు, ఈ వైపు చూడకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, కొన్ని గుర్తు చేస్తుంటుంది వస్త్రం అనేటువంటి. అలాగే అందుకనే మనకు దీక్ష ఇచ్చేటప్పుడు వస్త్రం ఇస్తారు. ఎందుకు ఆ వస్త్రం అంటే నువ్వు ఇంతకు ముందు ప్రవర్తించినట్టు కాకుండా ఇక నీ జాగ్రత్తగా నీ జీవితాన్ని కాస్త ఒక పద్ధతిలో నడుపుకోవాలి ఆయన అని గుర్తు చేస్తుంది వస్త్రం అనేటువంటిది. ఇక్కడ శూర్పణఖ కనీసం రామచంద్రమూర్తి ఉండేటువంటి ఆ రూపాన్ని చూసైనా, ఆయన నారచీరలు కట్టిన విధానాన్ని బట్టి అయినా, జటావతలను ధరించిన విధానాన్ని బట్టి అయినా ఈయన దీక్షలో ఉన్నాడని గుర్తెరిగి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని మాట్లాడవలసిన శూర్పణఖ మాటని గమనించేసింది. అందుకనే రామాయణంలో మాటకు చాలా ప్రాధాన్యత ఉన్నాయి. మానవుడు బంధంలో పడేది కూడా మాట వల్లే. మనకు అర్థం కావటం లేదు, కానీ మాట బంధిస్తుంది, మాట విడుదల చేస్తుంది. అదే మాట మానవుడిని విడుదల చేస్తుంది, ముట్టిని కలిగింపజేస్తుంది. అదే మాట మాట్లాడకూడదని బంధనాలు కలిగించేస్తాయి. సో మనకు ఏముంటుంది? అయ్యా, మీరు విశాలమైన వక్షస్థలంతో, చారడేసి కళ్ళతో రాజానుబాహులుగా కనిపిస్తున్నారే అని అది ఎలా అంటూ ఉండగానే, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఇది రాక్షసులు తిరిగే ప్రదేశం సుమా, ఇది మా భూమి, మా భూమికి మీరు ఎందుకు వచ్చారు? జగలు ధరించాం, మునిలాగా కనిపిస్తున్నాం, ఇల్లు బాణాలు ఉన్నాయి, నిజం చెప్పు, ఎవరి కోసం వచ్చావు అని గద్దించినట్టుగా మాట్లాడింది శూర్పణఖ. శ్రీరాముడు అబద్ధం చెప్పడు కదా అని కలవాడు. అందువల్ల వచ్చిన కథంతా చెప్పేశాడు. తన యొక్క జన్మ జరిగిన దగ్గర నుండి ఈనాడు ఇచ్చే వరకు జరిగిన కథంతా చెప్పేశాడు. శూర్పణఖ కథని ఇక నా సంగతి చెప్తున్నాను. నేను శూర్పణఖ అనే రాక్షసిని, నాకు కామరూప విద్య తెలుసు అన్నది. కామరూప విద్య అంటే అర్థం ఏమిటి? కోరినట్టుగా రూపాన్ని మార్చుకొని ప్రవేశించగలిగినటువంటి ఒక విద్య తెలియడం అన్నమాట. ఇది కోరికల యొక్క రూపం అండి. కాసేపు వస్తువుల మీదకి వెళుతుంది, కాసేపు ఏమో వ్యక్తుల మీదకి వెళుతుంది, కాసేపు ఏమో గృహారామాల మీదకి వెళుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని మనస్సు పడేటువంటి ఆ సంకల్పం యొక్క రూపమే శూర్పణఖ. కోరిక ఆగిపోతుందనేటువంటి ఇది లేదండి దానికి, ఇక పురుషా పడుతుందనేటువంటిది ఉండదు. అందుకే మా గురువు గారు చెప్పేవారు, ఆశ అనేటువంటిది లోపల ఏంటంటే దానికి ఆకాశం అంత నోరు ఉంటుందట, సముద్రం అంత కడుపు ఉంటుందటండి. ఆశ ఆకాశం ఎంత ఉంటుందో అంత నోరు ఉంటుందట, దానికి సముద్రం అంత కడుపు ఉంటుందట. ఏమండి, ఇక ఆ నోటికి ఎంత ఆహారం ఇస్తే సరిపోతుంది, ఈ కడుపుకి ఎంత ఇస్తే నిండుతుంది. కాబట్టి ఆశ ఇంత చెడ్డది.
దానికే కోరిక. ఈ కోరిక హక్కులో లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. ఈవిడేమవుతుంది, ఇదిగో నేను కామరూపవిద్య కూడా నాకు తెలుసు, ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాను. లంకా వెళ్ళడానికి రాదైనటువంటి రావణాసురుడనే వాడు ఉన్నాడే, వాడు మాకు జ్యేష్ఠుడు అనగా. ఇక రావణుడు విశ్రవసుడు అనే మహానుభావుడి కొడుకు. ఆ విశ్రవసుడు యొక్క కుమారులే రావణ, కుంభకర్ణ, విభీషణుడు. వీళ్ళ ముగ్గురు నాకు సోదరుడు. కరదూషణుడు అనేవాడు కూడా ఉన్నాడు. వాడు 14,000 మంది. చూసి చూడడంతోనే నిన్ను భర్తగా నేను భావిస్తున్నాను. ఈ సీతతో నువ్వు సుఖపడతావు కనుక దండకారణ్యంలో అందమైన పర్వత శిఖరాల మీద హాయిగా ఉల్లాసంగా విహరించడానికి నాతో పాటు ఎక్కడూ కానీ రా అన్నట్టుగా రామచంద్రుడి మీద ఉండే మోహంతో, కామంతో శూర్పణక మాట్లాడటం మొదలైంది. శూర్పణక ఆ మాటని, ఈవిడ చెప్తున్న ప్రతి మాటని ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి బంధం ఎక్కడ కలుగుతుందంటే, ఆ మాటకు మనం చెవిచ్చామనుకోండి, చెవివ్వడం కూడా పొరపాటు కాదు, ఇంకేం జరిగింది అని ఆసక్తిని చూపిస్తామో అక్కడ బంధం రావడానికి కారణమవుతుంది. కొంతమంది ఉంటారండి పట్టుకొని వదలు, అలాగని మనం వదిలించుకొని పోతే అది అహంకారం కింద ఎక్కగడతారు. ఆ సమయంలో ఏం చేయాలి, వినాలే కానీ లోపలికి తెచ్చుకోకూడదు, వినాలి కానీ లోపల తెచ్చుకోకూడదు. అలాగని చెప్పి తరువాత ఏమిటి అని నువ్వు అడిగావా, నీ కొంప కొల్లేరు ఎక్కుతుందంటే. తర్వాత ఏమిటి అని అడిగావు అనుకోండి, ఇక చిలుముల పనులు వచ్చేస్తాయి వాడు కనుక. కాబట్టి కాస్త ఒక వయస్సు దాటిన తర్వాత ఇటువంటి విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రాముడు అసలు ఈ విషయాలు ఏమి పట్టించుకోవడలేదు. ఆమె కోరికని తిరస్కరించాడు. వెంటనే లక్ష్మణుడు వెంటబడింది శూర్పణఖ. కానీ లక్ష్మణుడు ఆమెను తిరస్కరించాడు. ఈ రామలక్ష్మణుడు తనను తిరస్కరించడానికి కారణం ఈ సీతమ్మే అని భావించినటువంటి ఈ శూర్పణఖ ఆవిడ్ని తినేస్తానంటూ ఆవిడ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు శ్రీరాముడు అడ్డుపడి, లక్ష్మణ చూశావా, క్రూరులైన చెడ్డవాడితో మాట్లాడనే కూడదు. ఒకవేళ మాట్లాడామనుకోండి, ఇక్కడ మాట్లాడడానికి మాట్లాడకపోవడానికి 2 రకాలైన అర్థం చేసుకుంటారు. రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు సుందరకాండలో అమ్మవారి యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడలేదనుకో, ఈ దుర్మార్గుడు రావణాసురుడు ఏమనుకుంటాడంటే మౌనం అర్థాంగీకారం అని అర్థం తీసుకుంటారే. అంటే మౌనంగా ఉన్నది కాబట్టి సీతమ్మ నన్ను అంగీకరిస్తుందేమో అనే ఒక ఆలోచన బయలుదేరి ఇంకా తనని ఇలాంటి మాటలతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. పోనీ మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, అప్పుడేమనుకుంటాడు, నిన్నటి దాకా మాట్లాడలేదు, ఈ రోజు మాట కలిపింది కనుక నేనంటే ఏమో ఇష్టం ఉందని ఆ విధంగా కూడా దాన్ని తీసుకుంటాడు. మరి మాట్లాడితే ఒక పొరపాటు వస్తుంది, మాట్లాడకపోతే ఒక పొరపాటు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని మాట్లాడినట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఒక గడ్డిపోచ వేసి, ఒరే రావణ, గడ్డిపోచతో మాట్లాడుతున్నాను, నీతో కాదు సుమా, అలాగే గడ్డిపోచకే చెప్తున్నాను అనుకోకు, ఆ గడ్డిపోచ కంటే హీనమైన నీతో కూడా ఇదే విషయం చెప్తున్నాను, ఇది నీకు కూడా పోద సుమా అని అమ్మ మధ్యవర్తిగా ఒక గడ్డిపోచను పెట్టి మాట్లాడుతూ సుందరకాండ. ఇన్ని అర్థాలండి రామాయణం చెప్పింది. మన జీవితంలో మాట్లాడే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి, వ్యవహారం దగ్గర నుండి అన్నింటికీ సమాధానం చెప్పింది రామాయణం. వెంటనే ఆయన అన్నాడు, ఇప్పటిదాకా మనం కాస్త వీటితో సంభాషణ చేసి మనం కొద్దిగా అవకాశం ఇచ్చాం. ఎవరి ఈ విషయాలు వ్యసనాలు ఎలా ఉంటాయంటే, ఏం పర్వాలేదండి నేను కూర్చుంటానండి అని ముందు చోటు అడుగుతాయి. కూర్చున్న తర్వాత ఎలాగో కూర్చున్నాం కదా అని కాస్త సర్దుకొని మనం కాళ్ళు ముడుచుకునేలా చేస్తాయి. కాళ్ళు కూడా ముడుచుకునే అవకాశం ఇస్తే సీటు నాది, లేచి పెట్టుకో నేను పడుకుంటాను అంటాయి కోరిక. కాబట్టి ముందు స్థానం ఇచ్చేటప్పుడే, చోటు ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం మాట్లాడి తప్పు చేశాం, పరిహాసం అసలే చేయకూడదు. వీళ్ళతో దుర్మార్గులతో పరిహాసం ప్రమాదకరం. కొంచెం ఉండే దీని చేతిలో నా సీతమ్మ ప్రాణాలు కోల్పోయేది, చూడు ఎలా మధించుకుందో ఈ రాక్షసి, దీన్ని వికృతంగా ఉండేటట్లు చెయ్యి అన్న. ఏం చేశాడు, వెంటనే లక్ష్మణ స్వామి వారు దాని ముక్కు చెవులు కోసేశాడు. ఎందుకంటే చెవులు వినడానికి సంకేతం అండి. మానవుడు చెడిపోవడానికి కారణం ఏమిటంటే చెప్పుడు మాట. జరిగేది ఒకటైతే వినేది ఒకటి. అక్కడ మనం ఆ విన్న మాటని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రవర్తిస్తే అక్కడ జీవితాలు గలంతైపోతాయి. అందుకని వినేటప్పుడు కూడా శ్రద్ధగా చెవి పెట్టి, విశేషించి మనసు పెట్టి వినాలి. అందుకనే మన ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాయి, ఓ చెవులారా భద్రమైన విషయములే వినిదరుగాక, భద్రకర్ణే శృణుయామ దేవాః అని ఉపనిషత్తులు శాంతి మంత్రాల్లో చెప్తాయి. అంటే మనం ఉదయం లేవగానే ఏం కోరుకోవాలి, భద్రమైన విషయాలు
విందుముగాక. అలాగే చూసేటువంటి దృశ్యాలు పవిత్రమైనవి అయ్యుండుగాక. ఎందుకంటే భగవంతుడు ఈ రెండింటి ద్వారానే ప్రవేశిస్తాడంటే, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. ఒకటి వినడం ద్వారా, రెండవది దృశ్యం ద్వారా. ఈ రెంటిని పవిత్రీకరించుకోమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకని నీకు వినికిడి సరిగా లేదు కనుక నువ్వు విన్నదంతా కూడా తామసుగుణ ప్రధానమైనటువంటి కామానికి సంబంధించిన విషయాలే వినడం అలవాటు చేసుకున్నావు కనుక ఇలాంటి చెవిని కొనడానికి వీలేదు. అందుకని లక్ష్మణ స్వామి చెవిని కోసేసాడు. ఇక ముక్క అనేది దేనికి సంకేతం? అది జ్ఞానేంద్రియం. ముక్కు అది వాసన చూస్తుందన్నమాట. ప్రతి వస్తువు మనిషి వెళ్ళక్కర్లేదండి. మనిషి వెళ్ళకుండా మనస్సును మోసుకెళ్ళేది ఏమిటంటే వాసన. ఉదాహరణకి మనం దేవుడి గదిలో ధ్యానం చేస్తున్నామండి, దేవుడి గదిలో పూజ చేస్తున్నాం, ఎక్కడో పక్కింట్లో పులిహోర తాడిపు వేస్తారు. ఆ వాసన అలా 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 చేరి మన పూజా గదిలోకి వచ్చేసి అగరబత్తుల వాసనని కూడా దాటి ఆ పులిహోర వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అగరబత్తుల వాసన వెళ్ళిపోతుంది మనసులో నుంచి. వెంటనే ఏ వాసన వచ్చేస్తుంది? ఎవరో మంచి కువాడింపుతో తాడింపు వేస్తున్నారు పులిహోర. అది దానిలో నిమ్మకాయ పిండితే ఒక రకమైన రుచి, అందులో చింతపండు పులుసు పిండితే ఇంకో రకమైన రుచి అని ఇప్పుడు ఈ ధ్యానం కాస్త దేని మీదకి వెళ్ళిపోతుంది? పులిహోర ధ్యానం అయిపోతుంది అన్నమాట. అది కాస్త దేవుడి ధ్యానం పక్కకి వెళ్ళిపోయి పులిహోర వచ్చి కలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఆ మనస్సు అనేటువంటిది ఎలా విచారణ చేస్తుందో వాడు పొందేది కూడా అదే పొందుతాడు. కాబట్టి జ్ఞానం మనిషి వెళ్ళక్కర్లేదండి, మోసుకొచ్చేస్తుంది వాసన. కాబట్టి వాసనని కూడా జాగ్రత్తగా మానవుడు కనిపెట్టి ఉండాలి. ఈ రెండింటినీ తొలగించేశాడు లక్ష్మణ స్వామి. ఎందుకంటే విన్నది గత కర్మ వాసనలు ఇవే మానవుని పాడు చేస్తున్నాయి కనుక వినేది భద్రంగా లేకపోతే, పూర్వకర్మ వాసన సరిగా లేకపోతే దైవాన్ని కూడా వక్ర బుద్ధితో చూసే గుణం వస్తుంది కనుక ఆ గుణం పోవాలంటే ఈ చెవులు మంచి విషయాలు వినాలి. వేదములు వినదరుగాక, వేదమంతా చెప్పినట్టుగా ప్రవర్తిద్దుము కాక. మనకి కొన్ని ధర్మాలు చెప్పారు, అందుకని వినేది కూడా బద్ధమైన విషయాలు ఉండాలి. అందుకని ముక్కు చెవులు పోయించేశాడు స్వామివారు. వెంటనే ఆ కరుడు దగ్గరికి భయంకరంగా వెళ్ళిపోయిందండి. సోర్పడక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఈ సోర్పడక ఎవరనుకున్నామండి? కామానికి ప్రతీక అనుకున్నాం కదా. కామానికి దెబ్బ తగిలితే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పెట్టుకుంటుందో తెలుసిన? వరుడు, దూషణుడు, త్రిశరుడు అని ముగ్గురు వెళ్ళేవాడు. అంటే వీడు ఎవరితో మనం పెట్టుకుంటుంది? కామం వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా నోటిని తూలేవాడు, దూషణ చేసేవాడు. అలాగే మూడు గుణములు కలయిక పొంది త్రిగుణములకు లోబడ్డవాడు త్రిశరుడు అనేవాడు. కరుడు అనేటువంటి వాడు, మనవాడు అంటాడు కరుడు కట్టినటువంటి వాడండి, హృదయం లేదండి, గడ్డ కట్టిపోయిందండి, రాతి గుండెండి అంటూ ఉంటాడు. అంటే అంతటి దుష్టత్వం కలిగినటువంటి వాళ్ళతో ఈ కామం వెళ్ళి చెప్తుంది ఏమని? నా ముక్కు చెవులు ఖండించేశాడు. ఇక్కడ తను చేసిన దోషాన్ని దాచిపెట్టి ఎదుటి వాడి మీద దోషం చెప్పడం కామానికి ఉన్న లక్షణం. తన తప్పును చెప్పరండి ఎవరు కూడా. తన తప్పుని దాచిపెట్టి ఎదుటి వారి తప్పుని చెప్తారు. ఎందుకని? తన మంచి వ్యక్తిత్వం అక్కడ ప్రకటితం కావాలి. ఎదుటి వాడిలో ఉండే మంచిని కూడా మనం చెడుగా చూపించగలగాలి. ఎలా చూపించాలి? సోర్పడక దగ్గర మనం నేర్చుకోవాలి. ముక్కు చెవులు కోయించుకొని వెళితే అక్కడ ఏడుస్తూ చెప్పారు, నేను తమ్ముళ్ళు ఇదిగో నన్ను చూడండి ఎలా చేశారో. నేను అక్కడికి వాడు జటావకలాలు ధరించి అడవుల్లో తిరుగుతూ ఉంటే విల్లు పట్టుకున్న నీకు ఇక్కడ ఏం పని అని అడిగాను. ఆ మాట అడిగినందుకే నన్ను ఇలా చేసేశారు. ఆ ముగ్గురి రక్తం నాకు కావాలి అని కోరుకుంటాడు. ఏమండి? కామం అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రామలక్ష్మణుల రూపం ముక్కు చెవులు కోయక ముందు సౌందర్యంగా అనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే తన ముక్కు చెవులు కోయించేస్తుందో ఇక వాళ్ళ రక్తం నేను తాగాలి అని కోరుకుంటుంది. దీన్ని కామం అంటారండి, ప్రేమ అన్నారు. ప్రేమ ఎప్పుడు పగని కోరదు, ఒక వ్యక్తి యొక్క చావుని కోరదు. ప్రేమ అంటే ఏంటండి? రాముడికి అయోధ్యానగర ప్రజల మీద ఉన్నది ప్రేమ, కౌసల్య సుమిత్ర కైకముల మీద ఉన్నది ప్రేమ, భరతుడి మీద ఉన్న అనురాగం ప్రేమ. అంతేగాని అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రతికూలంగా ఉంటే ఇంకోలాగా మారేది ప్రేమ కాదు, అది కామమే. అక్కడ చక్కగా చూపించారు వారిని భాషలో. ఈ కరుణం చేశాడు 14,000 మందిని రాక్షసుల్ని తోడుగా పంపి వాళ్ళని చంపిరమన్నారు. ఎవరండి ఆ 14,000 మంది? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, మొత్తం కలిపితే 14. ఈ 14 మానవుని వేధించి కర్మేంద్రియాలు 5, వాకు, పాణి, పాదము, పాయు, ఉపస్థ. జ్ఞానేంద్రియాలు 5, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం. ఇలా ఈ 5, 10. అంతరేంద్రియాలు 4. ఏమిటవి? మనస్సు,
చిత్తము, అహంకారం. ఈ నాలుగునితో రెచ్చగొట్టి వాళ్ళని దైవం మీదకు పంపేదే కామం అనే శూర్పణఖ. కామం ఒక్కటి చొరబడిందంటే ఇక మానవుడు సర్వరోగాలకు నిలమైపోతాడు అన్నమాట. అదొక్కడు చొరబడితే చాలు, మానవుడు నాశనం కావడానికి అదే అదొక పెట్టు. ఇదేం చేస్తుంది? 14 మంది రెచ్చగొడుతుంది. ఆ 14 మంది వెళ్ళి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఈ శూర్పణఖ వీళ్ళందరినీ పంపించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వాళ్ళందరినీ సంహరించేశాడు. 14,014 మంది వాళ్ళందరినీ ఒక ముహూర్త కాలంలో చంపేశాడు. మళ్ళీ ధనదృష్టుల దృశ్యుల దగ్గరికి వచ్చేసింది. నువ్వు పంపినటువంటి వాళ్ళందరినీ రాముడు చంపేశాడు. ఆ 14 మందిని మళ్ళీ తిరిగి ఇంకేమైనా సైన్యంగా ఉంటే బయలుదేరి నువ్వే బయలుదేరన్నట్టుగా చెప్తే ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో చూస్తూ లక్ష్మణ స్వామిని అర్పణాపన చేశాడు. లక్ష్మణ, ఇప్పుడు ఘోరమైన భీకరమైన యుద్ధం జరగబోతోంది. ఎలాగైతే దక్షయజ్ఞాన్ని చేసేటప్పుడు పరమశివుడు వీరభద్రావతారంలో రౌద్రంగా కనిపించేటువంటి దేవతాగణానికి భీతిల్లేటువంటి రూపాన్ని ధరించాడో ఆ రోజున శ్రీరామచంద్రమూర్తి అలా కనిపించాడంటే వీరభద్రావతారంగా కనిపించాడు. నేలమీద శ్యాములైన వాడు, ప్రసన్నవదనంతో కనిపించేవాడు, శాంతిమూర్తి, దయామూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అంతరంలో కనిపించాడు. ఏమన్నాడు ఆయన? సీతను తీసుకొని నువ్వు గుహలోకి వెళ్ళు అన్నాడు ఆయన. ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయండి రామాయణం. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది పెద్ద రక్తపాతం. ఈ రక్తాన్ని చూసి సీత ఎలా ఉంటుందో ఆవిడ భయపడుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన ఆవిడ లోపలికి తీసుకెళ్ళమన్నాడు. అయితే సీత ఏం చేస్తుందండి? ఈ 14,000 మంది సంహరింపబడ్డ తరువాత పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా అయిపోయాడండి రాముడు. ఇప్పుడు మనం రాముడు ఎలా అంటున్నాం? రామం నీలమేఘశ్యామం అని అనుకుంటాం కదా రామచంద్రమూర్తిని. అలాంటి నీలమేఘంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి పూచిన మోదుగు చెట్టు, మోదుగు పూలు మీకు తెలుసు కదా, ఎర్రగా ఉంటాయి. అవి బాగా పూచినప్పుడు ఎలా ఉంటుంది చెట్టు? ఓ రక్తసిక్తమైనటువంటి ఒక ఏది పెద్ద చెట్టు నిలబడితే దానికి రక్తం అయితే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు రాముడు అలా కనబడుతున్నాడు. అలా కనబడ్డ రాముడిని చూసి సీతమ్మ ఒక్కసారి కౌగిలించుకుంది. మళ్ళీ ఇంకోసారి ఆపాదమస్తకం చూసి రెండో వారు కూడా కౌగిలించుకుంది. ఎందుకు ఇలా కౌగిలించుకుంది అని మన వాడు విశ్లేషణ చేస్తే పెద్దలు ఏం చెప్పారంటే, రామా, ఈ రూపాన్ని చూసి నేనేదో భీతిని భయపడిపోతాను కదా, నన్ను ఆ గుహలోకి పంపించావు, నేను భయపడలేదని చెప్పడానికి ఒకసారి కౌగిలించుకుంది. మరి రెండో వారు ఎందుకు కౌగిలించుకుంది? రామా, ఈ 14,000 మందినే కాదు శివా, ఇంతకంటే భీకరమైన యుద్ధం ముందు నువ్వు నా కోసం చెయ్యాలి, అప్పుడు కూడా నేను భయపడ్డని చెప్పడానికి అమ్మవారు రెండో వారు కౌగిలించుకుంది అని మహాత్ములైనటువంటి వాడు పెద్దలు చెప్పారన్నమాట. అంటే భవిష్యత్తు తెలిసినటువంటిదండి అమ్మ సీతమ్మ తల్లి. అందుకని అక్కడ అమ్మవారు ఎక్కడ భీతులుతారో అని అలా పంపించిన తర్వాత స్వామి వారు చక్కగా వారితో యుద్ధం చేసి ఈ 14,014 మందితో జరిగినటువంటి యుద్ధం ఉంది చూచారు. అది దాదాపుగా రావణాసురుడితో జరిగిన భీకరమైన యుద్ధం ఎలాంటిదో అరణ్యకాండలో రాముడు చేసినటువంటి యుద్ధం కూడా దానితో సమానమైనటువంటి యుద్ధంగా అభివర్ణించారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని ఆ దేవతలు ఋషులు అక్కడికి వచ్చి ఆయన ప్రశంసించారు. శ్రీరామ, ఇంద్రుడు శరభంగాశ్రమానికి వచ్చింది ఇందుకే, ఋషులంతా ఉపాయంగా నేను ఇక్కడికి పంపించారు. వాళ్ళందరినీ రాముడు ఎందుకు అడిగాడండి? నన్ను ఎక్కడ ఉన్న